ఈరోజు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలందరిలో కూడా చర్చ జరుగుతున్న అంశాలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ ప్రభుత్వ ఆస్తుల్ని వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలన్నింటి మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది, అఖిలపక్ష సమావేశాన్ని. ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా అందరూ కూడా ఎందరో మేధావులు, ప్రొఫెసర్స్, విజ్ఞులు, న్యాయవాదులు అందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమైన చర్చ ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి 1995 నుంచి 2004 వరకు కానీ 2014 నుంచి 2019 వరకు కానీ ఈరోజు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ కానివ్వం, మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం, కేంద్రంలో అధికారంలో బీజేపీకి వస్తుంది, బీజేపీతో మేము ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకించి ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగే విధంగా మోడీ గారి చేత మాట్లాడిస్తామని ఎన్నికలకు ముందు శబదాలు చేసి అరిసి గీపెట్టి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికల్లో గెలవడంతో పాటు ఈరోజు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మీద, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీల బలం మీదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఈ కూటమి ఎంపీలు కనుక బీజేపీ ప్రభుత్వానికి మద్దతు అవసరం నుంచి ఉంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక అద్భుతమైన అవకాశం వస్తే దాన్ని వినియోగించకుండా ఈరోజు కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం చాలా దురదృష్టకరం, ఇది అన్యాయం. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలనుకునే డాక్టర్ కావాలనుకునే తాపత్రం ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ని, పేదవారిని డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, 17 మెడికల్ కాలేజీల దగ్గర కూడా 500 బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేసి పేదవాడికి ఆరోగ్య పద్ధతి కల్పించాలనే ఉద్దేశంతో ఈ బృహత్తమైన కార్యక్రమానికి ఆ రోజు రూపకల్పన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రాజకీయ దురుద్దేశంతో స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఫండర్స్ ఉన్నారో ఆ దబేదారుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పేదల వైద్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది.